యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ ఇంట్లో వాళ్ళ పేరెత్తితేనే మీ బాబాయ్కి నచ్చటం లేదే. ఆ రోజు చూసావు కదా, ఇంటికి పిల్ల వాళ్ళ అన్నయ్య ఇదే విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎంత గొడవ జరిగిందో. తెలుసమ్మా, బాబాయ్ ఒప్పుకోలేదని అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని వదిలేయాలా? సాగర్ అన్నయ్య హిమని ప్రాణంగా ప్రేమించాడమ్మా. ప్రాణమైనా వదిలేస్తా అంటున్నాడు, కానీ తనని వదలను అంటున్నాడు. 3 రోజుల్లో హిమకి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ. ఈ సమయంలో అన్నయ్యని మనమైనా అర్థం చేసుకోవాలి కదా. అమ్మా, ఒకటి ఆలోచించు. అన్నయ్య హిమని ఇప్పటికిప్పుడు ఏ గుళ్ళోకైనా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, కానీ అన్నయ్య ఎందుకు ఆగాడో తెలుసా? మా డబ్బులు మా అమ్మాయి అడగడానికి వస్తే ఇవ్వను అన్నారంట. ఎందుకు ఇవ్వరు? ఆగండి పూజారి గారు, అర్చన ముందు జరగాల్సింది మాలాంటి విఐపి పర్సన్స్ కి. ఏంటి తారాగారు, పోలీసులతో వచ్చారేంటి? చెప్తాను, కాస్త ఓపిక పట్టండి. ఇన్స్పెక్టర్ గారు, మీరు మీ పని కానివ్వండి. కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి. తారాగారు, ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? మా ఇంట్లో మీ సోదాలేంటి? కనీసం మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి రావడమే తప్పు. అలాంటిది పోలీసులతో వచ్చి ఇలా న్యూసెన్స్ చేస్తున్నారు. అసలేంటి మీ ఉద్దేశం? ఏంటి ఉద్దేశం అని అడుగుతున్నావా? నీ కొడుకు చేసిన పనికి వాడి కాళ్ళు చేతులు విరిచేసి లాక్కెళ్ళి లాకప్లో వెయ్యాలి. మేడం, ఏమైంది? నీ అన్న నా కూతురికి ఏవో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి దాన్ని తీసుకెళ్లిపోయాడు. ఏమంటున్నారండి? మా వాడు మీ అమ్మాయిని తీసుకెళ్లిపోవటం ఏంటి? అబ్బా, అసలు ఏమీ తెలియనట్టు అమాయకుల్లా మొహం పెట్టి చాలా బాగా అడుగుతున్నారే. తారాగారు, ఏంటి? నీ కొడుకు నా కూతుర్ని ప్రేమ పేరుతో వాడి మాయలో వేసుకున్నాడు. ఈ విషయం మీకు తెలీదా? మీకు తెలియకుండానే మీ వాడు ఇదంతా ప్లాన్ చేశాడు అంటే నేను నమ్మాలా? సార్, ఇల్లు మొత్తం వెతికాం, పైన ఎవరు లేరు సార్. ఓ, ఇంట్లో అయితే దొరికిపోతారని బయటకెక్కడికో తీసుకెళ్లి నా కూతుర్ని దాచేశారా? చాలా పక్కాగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా. మర్యాదగా అడుగుతున్నాను, చెప్పండి, ఎక్కడ నా కూతురు? వాడికి ప్రేమ వ్యవహారం ఉందేమో కానీ అమ్మాయిని లేపుకొచ్చేంత కుసంస్కారం మా వాళ్ళలో లేదు. అది తెలుసుకోండి ముందు. మీ వాడి సంస్కారం ఏంటో, ఈ వ్యవహారం వెనుకున్న ప్లాన్ ఏంటో అన్నీ బయటపడతాయి. ముందు వాడెక్కడున్నాడో పిలవండి. పిలవండి. మేడం, మీరు అనుకున్నట్టు ఏం ఉండకపోవచ్చు. మా అన్నయ్యకి నేను కాల్ చేస్తానుండండి, ప్లీజ్ మేడం. శిఖర, చెప్పు. అన్నయ్య, ఎక్కడున్నావు? కొంచెం పనుండి బయటకు వచ్చాను. ఏమైంది? అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా అన్నయ్య. తారా మేడం పోలీసులతో మన ఇంటికి వచ్చారు.
పోలీసులతో రావడం ఏంటి? ముందు ఇంటికి రా అన్నయ్య. వస్తున్నాను. అన్నయ్య, హిమా, ఏంటమ్మా ఇది? నాకు మా అమ్మని చూస్తుంటే చాలా భయమేసిందన్నయ్య. నాకు వేరే దారి కనిపించలేదు, అందుకే ఇలా ఇంటి నుండి వచ్చేసాను. ఏడోకు ప్లీజ్. ఇలా బయటికి వస్తే నాకు విషయం చెప్పాలి కదా. రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావు. ఏదైనా జరుగుంటే? థ్యాంక్స్ కృష్ణ. సమయానికి నువ్వు హిమని చూసావు కాబట్టి సరిపోయింది. లేదంటే తన పరిస్థితి ఏమై ఉండేదో. రేపో మాపో నా కూతురికి పెళ్ళని నేను ఏర్పాట్లు చేసుకుంటుంటే మీరు మీ ఏర్పాట్లలో ఉన్నారు. అమ్మాయి వెనక ఆస్తి ఐశ్వర్యం అన్నీ కనిపించేసరికి కొడుకుని వేటకి పంపించారన్నమాట. తారగారు, మేమేదో రోడ్ సైడ్ బతుకుతున్నట్టు తెగ పేలుతున్నారే. మీ అంత లేదేమో కానీ మేము మరీ మీరు తీసేసేంత మనుషులమేం కాదు. మాకు ఓ స్థాయి ఉంది, ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే సభ్యతగా ఉంటుంది. మీరా నా ముందు సభ్యత గురించి మాట్లాడేది? మీ స్థాయిలో ఆస్తిపాస్తులు ఉన్నాయంటున్నారు కదా, వెళ్ళి ఆ స్థాయిలో తగ్గవాళ్ళని వెతుక్కోండి. అంతేకాని మా స్థాయిని టచ్ చేయాలని చూడొద్దు. నేను నా కూతురికి చూసింది చేయబోతుంది మినిస్టర్ ఇంటి సంబంధం. అది నా స్థాయి. దాన్ని అందుకునే కెపాసిటీ కలిగిన మనుషులు అని మీరనుకుంటున్నారా? నాన్న, ఏంటిదంతా? ఎరా ఇడియట్, నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? ఎక్కడికి తీసుకెళ్ళావురా దాన్ని? ఎక్కడ దాచావు? చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. ఆగండి. ఏంటండి మీరు చేస్తుంది? ఏంటి ఆగేది? ఎందుకు ఆగాలి? వీడు నీ కొడుకైతే నాకేంటి? అక్కడుంది నా కూతురు. చెప్పరా ఇడియట్. ఆగండి, ఆగండి. రే సాగర్, ఈవిడ అంటుంది నిజమేనా? ఆ అమ్మాయిని నువ్వు తీసుకెళ్ళావా? చెప్పరా. నేనేం చేయలేదు నాన్న, నేను తీసుకెళ్ళలేదు. తనే ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. ఇప్పుడు కృష్ణ వాళ్ళ ఇంట్లో ఉంది. దానింట్లో హిమ ఉండడం ఏంటి? నువ్వే అక్కడికి తీసుకెళ్ళావా? చెప్పాను కదా, మీరు కాస్త ఆవేశం కంట్రోల్ చేసుకొని నేనేం చెప్తున్నానో అది వినండి, అర్థం చేసుకోండి. తనకు తానే ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. మీరు తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న బాధతోనే తను అలా బయటకు వచ్చేసింది. చూడండి, హిమ నేను ఒకరినొకరం ప్రేమించుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మమ్మల్ని దయచేసి విడదీయాలని చూడకండి. విడదీయక నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలరా? రేయ్, నా కూతురు చిన్నపిల్ల. దాన్ని మాయ మాటలతో వంచించి ప్రేమ పేరుతో చాలా వర్కౌట్ చేశాం. ఇంకా నీకు ఆ ఛాన్స్ లేదు, ఇవ్వను. మీరేంటండి ఇచ్చేది? మీ కూతురు మీకు చిన్నపిల్ల కావచ్చు, కానీ తను మేజర్. తను ఇష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకునే హక్కు ఈ చట్టమే తనకు కల్పించింది. ఆపే అధికారం, హక్కు పేరెంట్స్ కూడా లేదు. ఓ, రివర్స్ వారా? సరే, అది చూస్తా. అది ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకునే హక్కు చట్టం ఇస్తే, చట్టాన్ని కూడా చుట్టి బంతాడుకునే బలమైన చుట్టరికం నా చుట్టూ ఉంది. ఆ ఆప్షన్స్ వాడుకోవడం పెద్ద విషయమేం కాదు.
కానీ అంతకన్నా ముందు నా కూతురుతో మాట్లాడి తేల్చుకోవడం నాకు చాలా ముఖ్యం. ఇన్స్పెక్టర్ గారు, పదండి. పదండి. ఏడవకు, నీకు మేము ఉన్నాం కదా. ఈ సమయంలో నువ్వు బాధపడడం కానీ టెన్షన్ పడటం కానీ అస్సలు మంచిది కాదు. బేబీ గురించి కూడా ఆలోచించాలి కదా. ఏంటమ్మా హిమ, ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? ఏం కాదు, మేమందరం ఉన్నాం కదా. ఇదిగో ఈ పాలు తాగు. ఏంటే, ఇంటి ముందు కారు వచ్చిన శబ్దం వినిపిస్తోంది? ఏయ్, నా కూతురు ఎక్కడా? ఎక్కడ దాచిపెట్టావు నా కూతుర్ని? తారగారు, మీరు కాస్త ఆవేశపడకుండా ఒకసారి నా మాట వినండి. హ, ఆవేశపడకుండా ప్రశాంతంగా కాఫీ తాగుతూ నీ మాట వింటూ కూర్చోడానికి వచ్చాననుకుంటున్నావా? లోపల దాచిన నా కూతుర్ని బయటికి పిలువు ముందు. మా అమ్మ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందో ఏంటో. తారాగారు, మేమేవి మీ కూతుర్ని దాచిపెట్టలేదు. ఏం జరిగినా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. పిల్ల రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోతే మా కృష్ణే హిమని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది. ఓ అవునా? స్పాంటేనియస్ గా డ్రామాని రక్తి కట్టించడంలో మీ ఫ్యామిలీ మొత్తానికి ఆస్కార్ ఇచ్చేమో. అక్షరం పొల్లు పోకుండా ఆ సాగర్ గాడు ఏదైతే చెప్పాడో అదే కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు. వాట్ ఏ డ్రామా! తారగారు, షట్ అప్! షట్ అప్! ఐ సే షట్ యువర్ మౌత్! ఆ సాగర్ గాడు మీ అందరినీ కూడబలుక్కొని ఓ పథకం ప్రకారం కథను అల్లుతున్నాడని క్లియర్గా అర్థమవుతుంటే కూడా దాన్ని ఇంకా మేనేజ్ చేయాలని చూస్తున్నారా? మీరు ఎన్ని ఎత్తుగడలేసినా ఆ సాగర్ గాడితో నా కూతురు పెళ్లిని చెయ్యలేరు. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అది కాదు మా ఉద్దేశం. మీ ఉద్దేశాలు దురుద్దేశాలు అన్నీ నాకు తెలుసు. మీ మైండ్లో ఏదైనా ఫిక్స్ అయిపోతే దాని గ్రౌండ్ వర్క్, మీ టీం వర్క్ ఎంత పకడ్బందీగా ఉంటుందో ఆల్రెడీ చూసేశాను కదా. చెవులు పనిచేయని నీ కూతుర్ని మా మేడ్ ఇన్ హెవెన్లో జాయిన్ చేసి కోటీశ్వర్ల ఇంటి సంబంధాన్ని వలవేసి లాగేద్దామని ప్లాన్ చేశారు. కానీ అర్హత లేని వాళ్లకి ఆ అవకాశం ఎప్పటికీ రాదని మీ ద్వారానే అది రుజువైంది. కాదమ్మా, మీలాంటి వాళ్ల కంటికి మంచెప్పుడు కనిపించదని రుజువైంది. నేను నా బిడ్డని మీ దగ్గరికి చేర్చింది దాన్ని అత్తలా చూసుకునే ఒక మంచి కుటుంబంలోకి కోడలుగా పంపిస్తారని. అంతేకాని మీలాగా కూతురి సంతోషాన్ని, ఇష్టాన్ని గాలికి వదిలేసి డబ్బు పరపతి కోసం పాకులాడుతూ బిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేసే ఆశ, దురాశ మాకు లేవు. చిచి, మీరు మీ బతుకుల్ని నాతో పోల్చుకోవడమే అసహ్యం అనుకుంటే నన్ను మీతో పోల్చడం మరింత అసహ్యం అనిపించడం లేదు? ఇట్స్ ఓకే. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను మీరు ఒకటి కాదు. నా స్థాయి, స్టేటస్ ఎంత స్ట్రాంగో ఆ స్ట్రెంగ్త్ని నలుగురికి చూపించే లెవెల్లోనే
నా కూతురికి పెళ్లి సంబంధం తేవాలి అనుకున్నాను. అంతేకాని మీలాంటి లో కేటగిరీ సంబంధాల్ని కాదు. అయినా ఇదే విషయాన్ని ఇంకోలా చెప్పనా? మీరే మీ పిల్లకి అది ఒక చెవిటిదానికి చాలా మంచి సంబంధం కావాలని కలల్లో విహరిస్తే ఆకాశంలో తారాస్థాయి ఈ తారస్థాయి, మరి నేనెంత లెవెల్లో విహరించాలి? తారా గారు, మీరు కళ్ళు నోరు పెద్దవి చేసి మీకు తోచిన కమర్షియల్ లాజిక్లు మాట్లాడినంత మాత్రాన మీరేదో చాలా గొప్పగా మాట్లాడినట్టు కాదు. జస్ట్ మాట్లాడారు అంతే. మీ మాటల్లో ఏ వైపు చూసినా డబ్బులు ఆర్భాటాలు తప్ప కనీసం ఏ మూలనైనా ఇది ఆడపిల్ల బతుకు అనే మాట ఎక్కడైనా ఉందా? అరే, అట్లీస్ట్ మీ కూతురు బతుకు అనే ఆలోచన కొంచెమైనా ఉందా? హిమా, హిమా, ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి తారా గారి కూతురు హిమ. తను మా అన్నయ్య సాగర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈవిడ చేసే పెళ్లి హిమకి ఇష్టం లేకపోవడం వల్లే తన జీవితం ఎక్కడ పాడైపోతుందోనని తనకి తానుగానే డెసిషన్ తీసుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. కానీ హిమని ఎవరూ బలవంత పెట్టి ఇలా బయటకు తీసుకురాలేదు. కావాలంటే మీరు హిమని అడగండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. ఇదే మాట మీ కూతురు చెప్తే ఓకేనా? ఏమ్మా, మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ బలవంతంగా దాచిపెట్టారా? లేదు సార్, నేను సాగర్ ప్రేమించుకున్నాం. మా అమ్మ నాకు ఇష్టం లేదని చెప్పినా వేరే వాళ్ళతో పెళ్లి చేస్తుంది. అందుకే ఇంట్లో నుండి వచ్చేశాను. తారా మేడం, మీ అమ్మాయి మేజర్. మీరు తన విషయంలో బలవంతంగా ఏదైనా చేస్తే చట్టపరంగా చాలా సమస్యలు క్రియేట్ చేస్తుంది. కాస్త మీరు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో. ఈ విషయాన్ని ఇలా కాదు, దీన్ని చాలా సెన్సిబుల్గా నా స్టైల్లో వర్కౌట్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీరన్న మాట కూడా నిజమే. లీగల్గా ఇలాంటి విషయాలు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయనిపిస్తుంది. ఇంకా ఈ విషయాన్ని నేను లాగదలుచుకోలేదు.
థ్యాంక్ యూ కృష్ణ. రా.